జై శ్రీరామ్. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓ శంకర్. వేదిక మీద ఉన్నటువంటి హిందూ చైతన్య వేదిక పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ నా పాదాభివందనం తెలియజేసుకుంటాను. హిందూ చైతన్య వేదిక కృష్ణా జిల్లా సంయోజకగా పెద్దలు నా పేరు ప్రకటించడం, ఈ బాధ్యత వాస్తవానికి నా తలకు మించిన బాధ్యత ఇది. ఎందుకంటే ఇక లోకల్గా మనం ఏదో కార్యక్రమం చేస్తున్నాం అంటే నేను ఒక్కడే చేయట్లేదు. ఈ కార్యక్రమాలన్నీ నాతో పాటు చాలామంది యువకులు, పెద్దవాళ్ళు అందరూ కలిసి చేసాం కార్యక్రమం. ఇది నా పేరే ప్రస్తావించినప్పుడు నా వెనకాల చాలామంది వాళ్ళ పనులు మానుకుని, వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని, వాళ్ళ పడల్లో వాళ్ళ పెట్రోల్ వేసుకుని నా వెనక వచ్చిన ప్రతి హిందూ ధర్మ పరిరక్షకుడికి కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. వాస్తవానికి ఈ బాధ్యత నా తలకు మించిన అయినప్పటికీ పెడల్లో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఈ బాధ్యతను స్వీకరించడం జరుగుతుంది. ఆ సమస్యలు ఇప్పుడు నేను ప్రస్తావించట్లేదు, ఎందుకంటే నేను వచ్చే ముందే మన ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, సార్ మీరు కాంట్రవర్సీగా ఏం మాట్లాడద్దు అని పదే పదే చెప్పడం, నేను మర్చిపోతానని మళ్ళీ గుర్తు చేయడం. ఎందుకంటే కాంట్రవర్సీగా అంటే ఇతర మతస్థులు గురించి మాట్లాడొద్దని, కానీ మన ధర్మం గురించి ఇతర మతస్థులు ఏం చెప్తున్నారో మనం వింటున్నావా? మనకు తెలుసా? వింటే అర్థమవుతుందా మనకి? మరి ఈ వ్యవస్థ, నన్ను మాట్లాడొద్దన్న వ్యవస్థ, అక్కడ కూడా ఏం జరుగుతుందో మాకు చెప్పాలి కదా, అక్కడ కూడా మాట్లాడొద్దని చెప్పాలిగా. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మన దగ్గరే ఉంటుంది, మనతోనే ఉంటారు. ఈ వ్యవస్థ మరి ఇతర మతస్థుల్లో దేవాలయాలకు కూడా వెళ్తుందా, వెళ్ళగలుగుతుందా? రీసెంట్గా హైందవ శంకరానికి 2 రోజుల ముందు ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాల్లో ఇక్కడ శివాలయం దగ్గర నేను ఉన్నప్పుడు నాకు ఉర్దూ తెలీదు, ఒక 4 విషయాలు కనపడి. ఒకటి అఖండ భారత్, రెండవది పాకిస్తాన్, మూడవది ఆఫ్ఘనిస్తాన్, నాలుగవది బంగ్లాదేశ్. ఈ 4 పదాలు నాకు అర్థమైంది. అంటే వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, నాకు అర్థమైంది ఈ 4 మాటలే. ఈ 4 మాటలు దీంతో ఎందుకు వచ్చినాయని ఇదే ఇంటెలిజెన్స్ వ్యవస్థ నేను అడగడం జరిగింది. ఏం జరిగి ఉంటుందో, మీరు మీ వ్యవస్థ ఉంటుంది కదండి, మా దేవాలయాల్లోకి ఎలా అయితే మీరు ఎంటర్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుందో, ఎంతమంది పాల్గొంటున్నారో, ఎవరేం మాట్లాడుతున్నారో మీకు సంబంధిత అధికారులకు తెలియజేసే వ్యవస్థ మీకు ఉంది కదా, అట్లాగే ఆ రోజు ఆ ఓట్స్ దేని గురించి సంభాషణ జరిగింది అని నేను అడగడం జరిగింది. హైందవ శంకరం అయిపోయి నెల అయిపోతుందా? ఇంతవరకు నాకు ఆన్సరా. అంటే ఈ వ్యవస్థ అంతా వన్ సైడ్ మాత్రమే పనిచేస్తుంది అనేది అక్కడ అర్థమైపోయింది. సరే, నేను వివరాలకు వెళ్తా, చాలాసేపు అయింది. భోజనం టైం యాక్చువల్గా 12:30కి మనం ముగించాలి సభ. 12:30కి వెళ్ళి భారతీయుడి సగటి ఆయుష్ 60 సంవత్సరాలని నివేదికలు చెప్తున్నాయి. నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు. 20 సంవత్సరాలు చదువులోను, ఇంకో 20 సంవత్సరాలు వ్యాపారంలోనూ బాగా బిజీగా ఉన్న నేను ధర్మరక్షణ చేయాలి అనే ఆలోచన లేదు ఒక 3 సంవత్సరాల క్రితం వరకు. ఎందుకంటే అన్ని మతాలు సమానంగానే దురాలోచనలో కూడా నేను ఉన్నా. మీ దేవాలయం ముందు, మీ దేవాలయ స్థలంలో
నేను జెండా పెడితే నువ్వేం చేస్తున్నావు? ఒక మనిషి ఒక ప్రశ్న వేశాడు. ఏంటో ప్రశ్న? మీ దేవాలయ స్థలంలో, ఎవరిది? నీ దేవాలయ స్థలంలో, నీ దేవాలయం గర్భగుడి ముందు ఒక జెండా పెట్టాం. ఏం చేసావు? ఏం చేస్తున్నావు? ఎందుకు వస్తున్నావు? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసమే 60లోంచి 40 తీసేస్తే 43 తీసేస్తే 17 సంవత్సరాలు. ఇంకా అంటే భారతదేశ సగటు ఆయుష్కి నాకు ఇంకా 17 సంవత్సరాలు. అది కూడా గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేని ఒక 17 సంవత్సరాలు నాకు అవకాశం ఉంది. దేనికి? వ్యాపారం చేసుకోవడం కాదు, ధర్మరక్షణకి. నేను దానికి సిద్ధంగా ఉన్నా. అందుకే తలకు మించిన బాధ్యత అయినప్పటికీ ఈ బాధ్యత స్వీకరించడానికి సాయశక్తుల నా తుది శ్వాస వరకు ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటానని అగస్త్యేశ్వర స్వామి సాక్షిగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.